40 దినముల ఉపవాస ప్రార్థనలు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం. మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఈ ఉపవాస దినముల్లో ప్రభు చేస్తూ ఉన్నారు. గర్భఫలం లేని వారైనా, నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ 14వ తారీఖు జరుగుతున్నటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి. ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి. మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం, ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం, మెయిన్ సిటీ. మరి పరిచర్య కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి. లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది. కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. అక్టోబర్ 14వ తారీఖు మరి ముగింపు సభ జరగబోతుంది ఉదయకాలం 10 గంటల నుండి. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి క్రొత్తగా మీలో ఇక వాగ్దానాన్ని ఇప్పుడే చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి శ్రేష్టమైన రీతిలో ప్రతి ఉదయకాలం దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు. కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని చూడండి. రెండోదిగా మరి షార్ట్స్లో, వీడియోస్లో మన ఛానల్లో మీరు చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి స్వస్థత, అద్భుతమైన కార్యములు, విడుదల కార్యములు, ఆత్మీయ జీవితాల్లో బలపరిచి వాక్యము ద్వారా అనేకుల్ని స్థిరపరుస్తూ మరి ఆత్మీయంగాను భౌతికంగాను అనేక విషయాల్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకొని పరిచర్యలో బలమైనటువంటి కార్యములను జరిగిస్తున్నారు. అటు కార్యాలు పొందిన అనేక మంది బిడ్డల సాక్ష్యాలు ఆ యొక్క ఛానల్లో, షార్ట్స్లోను, వీడియోస్లోను ఉంటున్నాయి. కనుక మీరు చూడండి. దాని ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు. ప్రభు మిమ్మల్ని దర్శించి మీలో విశ్వాసాన్ని అనుగ్రహించి మీకును అటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు స్వస్థత విడుదల ప్రవచన సభ ఖమ్మం పట్టణంలో బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే పరిచర్యలో ఖమ్మం సిటీలో జరుగుతూ ఉంది. అనేక మంది పాల్గొని మరి బహుగా దీవించబడుతున్నారు. కనుక ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు రండి, పాల్గొనండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 8-9 వచనములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి మనం చూస్తున్నాం కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని, రాజులను నమ్ముకొని వారిని ఆశ్రయించడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఈ ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, అనేకమైనటువంటి సందర్భాల్లో మనం మనుషులను నమ్ముతూ ఉన్నాం, అధికారులను నమ్ముతూ ఉన్నాం, మరి ధనాన్ని నమ్ముతూ ఉన్నాం. ధనము ద్వారా ఏ పనులైనా జరిగిపోతాయనే ఆలోచనతో మనం కొనసాగుతూ ఉన్నాం. అయితే ఆ రీతిగా పరిగెడుతూ ఒకవేళ అలసిపోయిన నీకు, నష్టపోయిన నీకు, నిరుత్సాహమే, నిరాశని ఎదురైనటువంటి నీకు ఈ ఉదయకాలం ప్రభు ఇస్తున్న వాగ్దానము, మనుషులను నమ్ముకోవద్దు, రాజులను, అధికారులను నమ్ముకోవద్దు, కానీ మొట్టమొదట మరి దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే నీ సమస్యలో, నీ బలహీనతలో, నీ వ్యాధిలో, నీ రోగంలో, నీకున్నటువంటి నానా విధమైన ఆర్థిక సమస్యలు, మానసికమైనటువంటి ఒత్తిళ్ళన్నిటిలోనూ మొదటిగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిలో నుండి నీకు సమాధానం రాబోతూ ఉంది. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు మేలు చేసే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, మన మొర పెడుతుండగా మన మొరలను విని శ్రమలో నుండి మనల్ని తప్పించేవాడు, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి మనల్ని రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. మరి హన్నా తనకున్న సమస్యను, పోరాటాన్ని, ఒంటరితనాన్ని, గర్భఫలం లేని అవమానాలను బట్టి దేవుని సన్నిధిలోనికి దేవుని వెతుకుతూ వెళ్ళినప్పుడు దేవుని యొద్ద నుండి మంచి సమాధానాన్ని పొందుకుంటూ ఉండి, మంచి జవాబును పొందుకుంటూ ఉంది. మరుసటి ఏటకల్లా నింద తొలగిపోయి చక్కటి కుమారుడితో మరలా దేవుని సన్నిధిలోనికి రాగలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులను మనం నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు. ప్రత్యేకంగా ఈ దినాల్లో అనేకమైనటువంటి స్వార్థపూరితమైన వ్యవస్థలు, పరిస్థితులు, జనములను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దినాల్లో, ఇటువంటి సమయాల్లో మనం ఎంత మాత్రం మనుషుల మీద ఆధారపడక దేవుని వైపు చూస్తూ, దేవునిలో మనం నిలబడుతూ, ఆయనను ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉండగా, కనిపెడుతూ ఉండగా, దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని ప్రజల మధ్యలో దేవుని సేవకులను వెంబడిస్తూ దేవుని సన్నిధిలో మనం కొనసాగుతుండగా అటు దైవజనుల ద్వారా దేవుని వాక్కు మనకు వినబడబోతుంది. అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుడు తన కార్యముల ద్వారా, తన వాక్కు
వాక్కు ద్వారా నిన్ను దర్శించబోతున్నాడు. అన్నా పొందినటువంటి విడుదల దీవెన మనందరం కూడా పొందుకోబోతున్నాం. ఆమేన్. కనుక ఈ వ్యాధి, రోగాలు, బలహీనతలు, చీకటి, సమస్యలు, అప్పులు వీటన్నిటి విషయమై భయపడక ప్రభు వైపు చూస్తూ, కొండల తట్టు కాదు కానీ ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిలోనికి దినాల్లో పరిగెత్తుకొని వచ్చి ప్రార్థిస్తూ ఉండగా, ఉపవసిస్తూ ఉండగా, ఆయన సముఖంలో అంగలారుస్తుండగా దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు దయచేయబోతున్నాడు. కనుక దేవుని ప్రజలంగా సిద్ధపడదాం. దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన బలిపీఠములను పట్టుకుంటుండగా, ఆయనను ఆశ్రయిస్తుండగా ఆయనే మనల్ని స్థిరపరచబోతున్నాడు. మేలు, ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. కనుక ఇటు శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభువుకి మహిమ. మీ జీవితంలో ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి మరి మరలా జ్ఞాపకం చేస్తూ ఉండగా మరి తిరిగి ఆయన వైపు నడిపించబడదాం. మనం ఆయన తట్టు తిరుగుతుండగా ఆయన మన తట్టు తిరిగి మనకు మేలు చేసే దేవుడు. ప్రభుని ఆశ్రయిస్తుండగా మీ అందరి జీవితంలో వ్యాధి, రోగాల నుండి విడుదలిచ్చి ఆరోగ్యంతో, దీవెనతో, గర్భఫలముతో, మంచి సమాధానంతో, ఉద్యోగంతో, అన్నిటికన్నా మించి రక్షణ, మారు మనస్సు కార్యముల చేత ఆత్మీయంగా వర్ధిల్లజేస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని ఇకను ప్రభు ఈ దినాల్లో దీవించి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఆయన లేవనెత్తబోతుండగా ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. నిన్ను ఆశ్రయించడం మేలని, మనుషులను నమ్ముకున్నట కంటే నిన్ను ఆశ్రయించడం మేలని, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ప్రభా. ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం బట్టి నీ ప్రజలు ఎందరూ ప్రభు ఇది మొదలుకొని నిన్ను ఆశ్రయించబోతున్నారు. మేలు వారి జీవితాల్లో జరుగునుగాక, దీవెన దిగివచ్చునుగాక, సమాధానం దయచేయబడునుగాక. ఏనైనా సమస్యలు గుండా నడిపించబడుతున్నారో, వ్యాధి, రోగములు, కుటుంబంలో ఇబ్బందులు, వివాహము కాని స్థితిగతులు ప్రభా, ఉద్యోగ ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ నాయన, నిరుద్యోగముతో నిండిపోయిన బిడ్డలు ప్రభా, అయ్యా ఆరోగ్యపరంగా దెబ్బతింటున్న వారు ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులు, మరణకారికమైన వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలు నజరేయుడైన యేసు నామములో ఇటు వాటి అన్నిటి నుండి బిడ్డలకి విడుదల కలుగును గాక. కోర్టు కేసుల్లో నేను చిక్కబడిన వారు, పోలీస్ కేసుల్లో ప్రభా చిక్కబడిన వారు, ఇదిగో ప్రజలకు విడుదల కలుగును గాక. అయ్యా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితి యేసు నామములో తొలగిపోవాలి. ఇది మొదలుకొని నిన్ను ఆశ్రయిస్తుండగా కుటుంబాలు కట్టబడాల ప్రభా, దీవెన కలగాల, పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు, ఈ దినాల్లో నీ కాపుదల, మంచి చదువులు, దీవెన దయచేయండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగుండండి. ఎందలి భయభక్తులను దయచేయండి. పరిశుద్ధ జీవితం దయచేయండి. నీ కొరకు సాక్షులుగా వారు నిలబడగలుగునట్లుగా ప్రభా యవ్వన బిడ్డలను మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను దర్శించండి. ప్రతి వారికి మంచి ఆరోగ్యం, దీవెన, దీర్ఘాయుష్ను దయచేయండి ప్రభా. స్త్రీలను, పురుషులను ప్రభా నమ్మకంగా యొక్క తండ్రి వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. బిడ్డలు అందరితోనూ మీరు మాట్లాడండి. వారికి ఉన్న కోర్టు కేసులు, పోరాటాలు, ల్యాండ్ ఇష్యూస్, నేను సమస్యలు ప్రభా నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. అన్యాయం చేయబడిన బిడ్డలు ప్రభా వారి పక్షాన న్యాయమైన వేద్యము జరుగును గాక. న్యాయపు తీర్పు వారి పక్షాన వచ్చును గాక. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని తండ్రి. నీ బిడ్డలకు మీరు తోడుగుండమని, ఆర్థికంగా సహాయం దయచేయి. అప్పులో ఊబి నుండి విడుదల దయచేయి. ప్రతి సమస్యకు ప్రభా నీ సముఖంలో విడుదల, పరిష్కారం ఉన్నదయ్యా. నిశ్చయంగా నీ కార్యం నీ బిడ్డల జీవితాల్లో జరిగించి వారిని ఆశీర్వదించి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి అయ్యా. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరునుగాక. నిన్ను ఆశ్రయిస్తుండగా ఇది మొదలుకొని వారి జీవితకాలం అంత్యు మేలును ప్రభా, ఆశీర్వాదమును తండ్రి వారు పొందుకుందురుగాక. నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని యేసు నామములో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసే నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీకు తెలిసిన వారందరూ కూడా ఈ సమయంలో షేర్ చేయండి. ప్రార్థన అవసరతలు కోరుతున్నారు కామెంట్ సెక్షన్లో. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప విడుదల, సమాధానం మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. 40 దినముల ఉపవాస ప్రార్థనలు కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్, బల్లెపల్లి, ఖమ్మం. మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఈ ఉపవాస దినముల్లో ప్రభు చేస్తూ ఉన్నారు. గర్భఫలం లేని వారైనా, నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ 14వ తారీఖు జరుగుతున్నటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి. ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి. మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం, ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం, మెయిన్ సిటీ. మరి పరిచర్య కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి. లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది. కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. అక్టోబర్ 14వ తారీఖు మరి ముగింపు సభ జరగబోతుంది ఉదయకాలం 10 గంటల నుండి. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక.